మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 18న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారని ప్రచారం జరుగుతుంది. అమిత్ షాతో భేటీ తర్వాత పొంగులేటి తన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. పొంగులేటి బీజేపీలోకి చేరిక దాదాపు ఖరారైందని ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప మరింత సమాచారం అందిస్తారు. అయ్యప్ప చెప్పండి. యామిని ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ అసంతృప్తి నేత పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నారని గతంలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 18న అమిత్ షాతో మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాస్ భేటీ కానున్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత పొంగిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నెలలో పూర్తిగా అమిత్ షాతో భేటీ కానున్నారని అయితే ప్రచారం వాస్తవాన్ని తెలుస్తుంది. అయితే అనుచరులు కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నట్టు ఆ పొంగిరెడ్డి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పొంగిరెడ్డి బీజేపీలో చేరిక దాదాపు ఖరారు అని కూడా అనుచరులు చెబుతున్నారు. రేపటి నుంచి నియోజకవర్గంలో అనుచరులతోటి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే 10వ తారీఖు పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆత్మీయ సమ్మేళనం కూడా పాల్గొన్నారు. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం జరుగుతారని కూడా పూర్తిగా తెలుస్తున్న సమాచారం. అయితే శ్రీనివాస్ రెడ్డితో నేరుగా అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా మంతనాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మాజీ ఎంపీ అయినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తో అసంతృప్తిగా ఉన్నారు. గత సంవత్సరాల కాలంగా పార్టీలో కనీస గౌరవ మర్యాదలు దక్కలేదనే అసంతృప్తిగా ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి పార్టీలో తన మనసులో మాటను చెప్పారు. గత 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గౌరవం దక్కుతుందో మీ అందరికీ తెలుసు. అవన్నీ ఈ అగౌరవంతో ఎన్నాళ్ళు భరించాలని చెప్పి ఎక్కడ తగ్గాలో అని ఆ మాటలు కీలక వ్యాఖ్యలుగా చేసినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ విషయాలన్నిటినీ ఎప్పుడైనా వెల్లడిస్తానని కూడా చెబుతున్నారు. పైగా ఎన్నికల్లో తనకంటూ అంటే అనుచరులు ముఖ్యంగా 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని కూడా చెప్పిన ఆ సంగతి మనం చూస్తున్నాం. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు అయితే సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న అమిత్ షాతో భేటీ కానున్నారని కూడా తెలుస్తుంది. 2014 నుండి రాజకీయాల్లో వచ్చినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి బీఆర్ఎస్ లో విలీనం చేశారు. దాని తర్వాత కూడా ఆయనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. 2019లో లోక్సభ సీట్ ఇస్తానని, ఎమ్మెల్సీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి కూడా చట్టాలని కూడా ఇప్పటికే అగౌరవ పాలవుతున్నారని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన జిల్లాలో ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ఆయన తన వెంట ముఖ్య నేతలు సైతం ఉంటున్నారు. ప్రధానంగా మాజీ డీసీసీబీ విజయబాబుతో పాటు ఆ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్వర్ణకుమారి, పినపాక ఎమ్మెల్యే మాజీ పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లి నుండి డాక్టర్ మట్టాదయన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ పెడమత్రి, వీటితో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆత్మీయ సమ్మేళనం కూడా చేపడతారని తెలుస్తుంది. యామిని. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.